చందమామ కథ. చక్కెర మూటలు. పూర్వకాలమందు శ్రీపతి అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు నేర్చినవాడు, సాధుపుంగవుడు, మంచి వైరాగ్యుడు. ఆయన సతి శ్యామలాంబ. శ్యామలాంబ భర్తకు అనుకూలవతి, పతివ్రత, ఉత్తమురాలు, గొప్ప జ్ఞాని. ఆ పుణ్య దంపతులకు లేక వరప్రసాదుడైన ఒక సుపుత్రుడు కలిగాడు. వానికి లోక విలక్షణంగా షేక్ ఫరీద్ అని పేరు పెట్టి అల్లారముద్దుగా అపురూపంగా పెంచుకుంటున్నారు. ఇలా ఉండగా ఒకనాడు దేవతార్చన కోసం పూజా పుష్పాలు తీసుకువద్దామని శ్రీపతి బయలుదేరి అడవికి వెళ్ళాడు. అక్కడ పువ్వులు కోస్తూ ఉండగా గొప్పదైన విషసర్పం ఒకటి అతనిని కాటువేసింది. శ్రీపతి గబగబా ఇంటికి చేరుకొని స్నానం చేసుకుని భగవద్ధ్యానంతో తులసీ తీర్థం పుచ్చుకున్నాడు. భార్యను పిలిచి జరిగిన వృత్తాంతమంతా చెప్పి పరమార్థతత్వం ఉపదేశించాడు. 3 ఏళ్ల కొడుకుని చేరదీసుకొని దీవించి అటు తర్వాత పరమేశ్వరుని సాన్నిధ్యం చేరుకున్నాడు. విధి విలాసం తప్పదు కదా అనే సంగతి గుర్తుకు రాగా శ్యామల దుఃఖం దిగమింగుకొని బాలుణ్ణి 5 ఏళ్ల వరకు జాగ్రత్తగా పెంచింది. షేక్ ఫరీదు హరినామ సంకీర్తనలో పాల్గొంటూ తండ్రిలాగానే మహాభక్తుడయ్యాడు. బాలభక్తుడైన ఫరీదు ఒక రోజున తల్లి వద్దకు వచ్చి, అమ్మా, భగవంతుణ్ణి అందరూ అనేక విధాలా వర్ణించి పొగుడుతున్నారే, ఆయన నాకు కనబడడేమి అని ప్రశ్నించాడు. అందుకు తల్లి, బిడ్డా, తపస్సు చేసిన వారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడని పెద్దలంటారు అని చెప్పింది. అంతటా బాలభక్తుడైన ఫరీదు ప్రపంచ విషయాలన్నింటినీ వదిలేసి అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేయటానికని బయలుదేరాడు. అలా బయలుదేరిపోతున్న తన ముద్దు కుమారునికి ప్రేమ కొద్దీ తల్లి ఒక రొట్టె ముక్క చేసి ఇచ్చింది. అయితే ఆ రొట్టెలో ఉప్పైనా వేయక చప్పగా తయారు చేసింది. తల్లి ఇచ్చిన ఆ రొట్టె ముక్కను నడుముకు కట్టిపెట్టుకొని ఫరీదు అరణ్యాలకు పోయాడు. అక్కడ అతడు తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు. ఆకలి బాధ ఎక్కువగా ఉంటే తల్లి ఇచ్చిన రొట్టె తినవచ్చు కదా అనుకున్నాడు. కానీ ఆ సంగతే మర్చిపోయాడు. తర్వాత చెట్ల ఆకులు దూసుకొని ఆకటి బాధను మాన్పుకుంటూ అలా ఎంతకాలమో తపస్సు చేశాడు. అయినా భగవంతుడు కానరాలేదు. షేక్ ఫరీదు పట్టువదలక మరింత గాఢంగా తపస్సు చేయసాగాడు. కొన్నాళ్లకు ఒక వర్తకుడు ఏవో మూటలు బండిపైన వేసుకొని ఆ దారిన పోతూ బడలిక తీర్చుకుందామని అక్కడ విశ్రమించాడు. ఫరీదు అతనిని కుశల ప్రశ్నలు వేస్తూ మూటలకేసి చూశాడు. చూడగానే అవన్నీ చక్కెర మూటలైతే ఎంత బాగుండును, నా వద్దనున్న రొట్టెకు అద్దుకు తినవచ్చు కదా అని మనసులో ఒక భావం కలిగి మూటలలో ఏమున్నదండి అని ఫరీదు అడిగాడు. ఇందుకు వికటంగా వర్తకుడు, అవన్నీ ఇసుక మూటలయ్యా అని బదులు చెప్పాడు. అటు తర్వాత వర్తకుడు ఇంటికి పోయి తీరా మూటలు విప్పి చూసుకునేసరికి ఇకనేముంది, వాని నోటి వాక్యం ఫలించిందా అన్నట్టు ఆ మూటలలో అంతా ఇసుకే కానవచ్చింది. వర్తకుడు గుండె బాదుకుంటూ వెంటనే తన మూటలతో సహా ఫరీదు వద్దకు తిరిగి వచ్చి అతని కాళ్లపైన పడ్డాడు. మహాత్మా, నా చక్కెర మూటలన్నీ ఇసుక మూటలుగా మారిపోయినాయి. నిన్ను వెటకారం చేసినందుకు తగిన శాస్తి అయింది. నా అపరాధం క్షమించు అంటూ వేడుకున్నాడు. అందుకు ఫరీదు, నాయనా, నేనేమి ఎరగనోయి అంటూ ఎన్నో విధాల వర్తకునికి నచ్చజెప్పాడు. ఎంత చెప్పినా అతడు నమ్మలేదు. అప్పుడు ఫరీదు వర్తకునితో, అయ్యా, నా మాట చేతనే నిజంగా నీ చక్కెర ఇసుకగా మారిపోయిందా? అలానే అయినట్టయితే శ్రీహరి కృప వల్ల ఇప్పుడు ఆ ఇసుక మళ్ళీ చక్కెరగా మారిపోవుగాక అని అనగానే ఆ ఇసుక మూటలన్నీ మళ్ళీ చక్కెరగా మారిపోయినాయి. వర్తకుడు సంతోషించి ఫరీదుకు కావలసిన చక్కెర ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత షేక్ ఫరీదు కఠిన నియమాలతో మళ్ళీ తపస్సు సాగించాడు. అయినా శ్రీహరి దర్శనమియ్యలేదు. శ్రీహరి కృప కలగనందుకు విచారించి ఫరీదు ఇంటికి మరలిపోయి నిస్పృహతో తల్లిని చూచి ఏడ్చాడు. తల్లి శ్యామల సంగతి అంతా తెలుసుకొని కొడుకును తల నిమురుతూ జడలు కట్టిన అతని తల నుంచి ఒక చిన్ని జడ పట్టుకు లాగింది. అప్పుడు ఫరీదు, అమ్మా, ఇప్పటికే నేను సగం చచ్చి ఉన్నాను.
నన్నింకా ఎందుకు బాధిస్తావు అని ప్రశ్నించాడు. అందుకు తల్లి, బిడ్డా, ఒక్క చిన్న జడను పట్టుకు లాగితేనే నీకింత నొప్పి కలిగిందే. నీవు తపస్సు చేసే కాలంలో ఆహారం కోసం చెట్ల నుండి ఒక్కొక్క ఆకు దూసినప్పుడు వాటికి ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించావా? నీవు చేసిన తపస్సు హింసతో కూడుకున్నది. పైగా నీవు తపస్సు చేస్తున్నా కూడా నీకు రొట్టె రుచి, చక్కెర రుచి మనసులో మెదులుతూనే ఉన్నవాయే. అటువంటప్పుడు భగవంతుడు నీకు ఎలా ప్రసన్నుడవుతాడు అని అన్నది. ఆ వెంటనే ఫరీదు తల్లి ఉపదేశం ప్రకారం మళ్ళీ అడవులకు పోయి కదలక మెదలక, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, కొయ్యబారిన దీక్ష మానక తపస్సు సాగించాడు. అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి కృప చూపుతూ, వచ్చా, నీవింటికి పోయి సద్గురువులను ఆశ్రయించి వారి అనుగ్రహం సంపాదించు. నేను ఎల్లప్పుడూ నీకు సన్నిహితుడనయే ఉంటాను అని పలికి అంతర్హితుడయ్యాడు. షేక్ ఫరీదు వెంటనే ఇంటికి పోయి జరిగినదంతా పూసగుచ్చినట్టు తల్లికి వినిపించాడు. తల్లి ఎంతగానో సంతోషించింది. అటు పిమ్మట షేక్ ఫరీదు ద్వారకా మొదలైన తీర్థస్థలాలు సేవించుకుంటూ, భగవదర్చకుల దివ్య దర్శనం చేసుకుంటూ కొంతకాలానికి మళ్ళీ ఇల్లు చేరుకొని తల్లితో కూడా సుఖంగా ఉంటూ ఉండగా, ఆ దేశపు రాజు ఫరీదు ఇంటికి వచ్చి తనకు జన్మాంతర పాపఫలం వల్ల కలిగిన ఒక వ్యాధిని పోగొట్టమని వేడుకున్నాడు. షేక్ ఫరీదు ఆ రాజును ఆపాదమస్తకము తన చేతితో తడవగా ఆ క్షణమందే అతనికి వ్యాధి నయమైపోయింది. ఇందుకు ఆ రాజు ధనకనక వస్తువాహనాలతో ఫరీదును గౌరవించబోగా ఫరీదు వద్దన్నాడు. అయితే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తానని భీష్మించాడు రాజు. ఆ రాత్రి పాండురంగడు ఫరీదుకు దర్శనమిచ్చి ఆజ్ఞ ఇవ్వగా రాజు ఇచ్చే ధనాన్ని స్వీకరించి ఆ ధనంతో భాగవతులకు సమారాధనలు జరిపించాడు. కథ సమాప్తం.